బట్ వ్యవసాయానికి ఎందుకు వద్దు అంటే ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే అమరావతిలో భూములు ఎందుకు ఇచ్చేశారు? వాళ్ళు మొదట్లో కౌలుకి ఇచ్చేవాళ్ళు, ఆ కౌలు అతి తక్కువ ఇచ్చేవాళ్ళు. ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి అని తెలిసినా ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చిందని ఊరు పెద్దలు పంచాయతీ చేసి 30,000 ఇవ్వాల్సిన చోటన 20,000 15,000 సర్దేవాళ్ళు. ఎకరాలు పొలం ఉంచుకుని వాళ్ళు ఇచ్చేదాని మీద మనం ఆధారపడేది ఏంది మనకి అనుకున్నారు. ప్రభుత్వానికి ఇచ్చేస్తే అది తర్వాత నాడు మనకి ఇచ్చే భూమిని లెక్కేసుకుంటే కోట్లల్లో అమ్ముకోవచ్చు అనుకున్నారు. అదే కదా ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్, అమరావతికి ఇచ్చింది. అలాంటి డెవలప్మెంట్ మిగతా ప్రాంతాలు జరగట్లేదు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ చెయ్యండి. అవి ఉపాధి అవకాశాలు అనేటటువంటిది ఎంత పెంచితే అంత ముఖ్యమైనటువంటిది. ప్రభుత్వం కల్పించాల్సినటువంటిది P4లో పేదవాడికి ఎవడి బిచ్చమో కాదు, పేదవాడికి హక్కుగా డెవలప్మెంట్ కల్పించు, పేదవాడికి హక్కుగా కల్పించు డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్కి సంబంధించిన షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఒక 10 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి నువ్వు షాపులు ఇచ్చి నువ్వు చెప్పిన ఆ P4లో ఉన్నటువంటి బలిసినోడు ఎవడైతే ఉంటాడో వాడి చేత ఇక్కడ పెట్టుబడి పెట్టించు, అప్పుడు పేదరికం పోతుంది. లేదంటే ఈ వ్యాపారం చేసి ఈయన మునుగుతాడు. విజన్ అనేది విజన్ అనేది మాటలు కాకూడదు, చేతలు అవ్వాలి. ఆశలు అమ్ముకోకూడదు, ఆశలు పుట్టాలి మనల్ని చూస్తే. ఇప్పుడు ప్రస్తుతం ఆశలు అమ్ముతున్నాం మనం, ఆశలు పుట్టిస్తున్నారు. రైట్.